సాయి గారు, స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ తీరంలోని ఇరాన్ స్థావరాల మీద అమెరికా దాడులు ఉధృతంగా చేసింది. ఇన్నాళ్ళు ఆగుతూ వచ్చిన అమెరికా ఇవాళ హఠాత్తుగా విరుచుకుపట్టడానికి గల కారణం ఏంటి? అండ్ ఈ పర్టికులర్ ఆపరేషన్లో అమెరికా సక్సెస్ రేట్ని ఎలా చూడాల్సి ఉంటుంది మనం? సో ఇప్పుడు ప్రస్తుతం హార్మూజ్ జలసంధి అనేది చాలా కీలకమైనటువంటి అంశం. అమెరికా చేసినటువంటి దాడికి ఈరోజు ప్రపంచం మొత్తం ఆ బాధ అనుభవిస్తోంది, ఆ పెయిన్ అనుభవిస్తోంది, రైట్? సో అమెరికా చేసినటువంటి దాడి ఇజ్రాయెల్ని ఏమనరు, ఎందుకంటే ఇజ్రాయెల్కి ఇరాన్తో ఉన్నటువంటి శత్రుత్వం వేరు, అమెరికా లాంటి దేశము ఇన్వాల్వ్ అవ్వడం వేరు. దర్ ఇస్ లాట్ ఆఫ్ డిఫరెన్స్. ఓకే, ఇజ్రాయెల్ అనేక సార్లు ఇరాన్ మీద దాడి చేసింది, ఓకే, లెబనాన్ మీద దాడి చేస్తుంది, గాజా స్ట్రిప్ మీద దాడి చేస్తుంది, అది వేరే. బట్ యుఎస్ ఎంటర్ అయ్యేసరికే ఇప్పుడు ఏమైందనంటే యుఎస్ మిలిటరీ బేసెస్ ఎక్కడెక్కడ ఉన్నాయో వాటన్నిటి మీద ఇరాన్ విరుచుకుపడింది. ఓకే, సో యుఎస్ మిలిటరీ బేసెస్ ఎక్కడెక్కడ ఉన్నాయి? గల్ఫ్ దేశాలన్నింటిలో ఉన్నాయి. గల్ఫ్ దేశాలన్నింటిలో ముఖ్యంగా ఖతార్లో అయితే వాళ్ళ ఆయిల్ ఎస్టాబ్లిష్మెంట్ మొత్తం పోయిన పరిస్థితి. ఇప్పుడు వాళ్ళు మళ్ళీ కొత్త ప్రొడక్షన్ మొత్తం ఆపేసి మళ్ళీ దాన్ని రివైవ్ చేస్తున్నారు. ఓకే, యుఏఈలో ఉన్నటువంటి కీలకమైన స్థావరాల మీద దాడి చేశారు. ఖతార్లో, బహ్రెయిన్లో, ఈవెన్ సౌదీ అరేబియాలోని ఆయిల్ వెల్స్ పైన దాడి చేశారు. ఇట్లా రకరకాల అంశాల మీద ఉన్నాయి. సో ఇప్పుడు పాయింట్ ఏంటంటే ఈ గల్ఫ్ రీజియన్ నుంచి వచ్చేటువంటి ఆయిల్ని తీసుకొచ్చేటువంటి ఆ షిప్స్ అన్నీ కూడా ఆ హార్మూజ్ జలసంధి నుంచే వస్తాయి. సో ఇప్పుడు హార్మూజ్ని బ్లాక్ చేసింది ఇరాన్. ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ ఏం చేశాడు? సో దీన్ని మనం రివైవ్ చేయాలి. ఫస్ట్ ఆయన అన్ని ప్రయత్నాలు చేశాడు. సో ఫస్ట్ చేసిన ప్రయత్నం ఏంటి అని అంటే మేము మా వార్షిప్స్ని పంపించి మనం బయటకు తీసుకొస్తామన్నాడు. ఓకే, వార్షిప్స్ పోయాయి అన్నాడు లోపలికి, ఒక్క వార్షిప్ కూడా పోలేదు. ఓకే, పోయే పరిస్థితి కూడా లేదు. రెండోది ఏంటంటే ఆ షిప్లో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా మేము $20 బిలియన్ ప్యాకేజ్ ప్రకటించాడు, ఇన్సూరెన్స్ ప్యాకేజ్. మీరు బయటకు రండి, ఏం ప్రాబ్లం లేదు, ఒకవేళ దాడి చేసినా కూడా మీకు ఇన్సూరెన్స్ వస్తుంది, మీరు టెన్షన్ పడకండి, మీరు రిస్క్ తీసుకొని వచ్చేసేయండి, కొంచెం గట్స్ చూపించండి అన్నాడు. షో సమ్ గట్స్ నో అన్నట్టుగా మాట్లాడాడు. సో బట్ ఎవరు రాలే, అప్పుడు కూడా నిలిచిపోయాయి. ఈవెన్ ఇన్సూరెన్స్ కంపెనీస్ అమెరికాలో ఉన్నవి, యూరోప్లో ఉన్నవి కొన్ని ప్రకటించింది ఏంటంటే ఒకవేళ మీరు హార్మూజ్ నుంచి పోయి అక్కడ అటాక్ జరిగితే ఇన్సూరెన్స్ రూపాయి ఇవ్వమని చెప్పారు కొన్ని ఇన్సూరెన్స్ కంపెనీస్. ఓకే, ఇది ఎందుకంటే ఇది తెలిసి నువ్వు వెళ్తున్నావు, ఇది సూసైడల్, వాళ్ళకి తెలుసు ఇన్సూరెన్స్ కంపెనీస్కి, ఇవ్వమన్నారు. సో అదొకటి. మూడో అంశం ఏంటంటే తర్వాత ఏం చేశాడు, ఈ యూరోపియన్ కంపెనీస్ యూరోపియన్ కంట్రీస్ వీళ్ళందరూ కూడా వార్షిప్స్ని పంపించి ఎస్కార్ట్ చేయాలి అని చెప్పాడు. కొంచెం ఫ్రాన్స్ ఫస్ట్ నిర్ణయం తీసుకుంది, మేము వార్షిప్స్ని పంపిస్తాం, మేము ఎస్కార్ట్ చేపిస్తామని. నిజానికి రెడ్ సీలోకి దింపారు కూడా ఆల్రెడీ, వాళ్ళు అయితే వెళ్ళారు. కానీ లోపలికి వెళ్ళి వార్షిప్స్ తోటి రావాలి అని అంటే వెనకాల బ్యాక్ అండ్ ఛానల్స్లో ఇరాన్తో మాట్లాడుకోకుండా మనం వెళ్ళడం కరెక్ట్ కాదు అని ఆగిపోయారు. ఈవెన్ మన భారత వార్షిప్ కూడా ఇవాళ బహ్రెయిన్లో ఉంది. ఓకే, మనం మాట్లాడడం కూడా దాని గురించి. బట్ మనం ఏం చేసాము, ఫస్ట్ అసలు ఎవరైనా కానీ కాన్ఫ్లిక్ట్లోకి ఎవరు వెళ్ళాలనుకోరు, ఏ దేశం కూడా వెళ్ళాలనుకోదు, అండ్ పర్టికులర్లీ ఇట్లాంటి సిచ్యువేషన్లో అసలు వెళ్ళాలనుకోదు. ఎందుకంటే ఇరాన్ చాలా దెబ్బతిని ఉంది, ఇరాన్ నాయకత్వమే లేదు అక్కడ, ఎవరితో మాట్లాడాలనేది కూడా క్వశ్చన్ మార్క్గానే ఉంది. ఎవరి డిసిషన్స్ని ఎవరు అంగీకరిస్తారో కూడా తెలియని పరిస్థితి, మాట్లాడినా చెల్లుబాటు అయ్యే పరిస్థితి లేదు అక్కడ, లేదు. ఇప్పుడు పెజెష్కియన్తో అయినా, ఆరాచి అయినా, ఇప్పుడు కొత్తగా చెప్తా లారిజాని చనిపోయాడు, అవుట్. ఓకే, సో ఇప్పుడు ఎవరితో మాట్లాడాలనే ఒక క్రైసిస్ సిచ్యువేషన్ ఉంది. ఇట్లాంటి టైంలో అండ్ ఇంకోటి ఐఆర్జీసీకి డిఫరెంట్ విభాగాలకి ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు దాడి చేయొచ్చు అని చెప్పేసి ఐఆర్జీసీ కాన్స్టిట్యూషన్ చెప్తోంది. అలా ఇరాన్ కాన్స్టిట్యూషన్ ప్రకారమే వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఎంతమందితో మాట్లాడాలి? స్టేక్ హోల్డర్స్ పెరిగిపోయారు. ఒక ఎస్టాబ్లిష్మెంట్ ఉంటేనేమో, ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తారు, ఎస్టాబ్లిష్మెంట్ డిస్మాంటిల్ చేశారు. సో మేజర్గా ఏంది, అక్కడ ఖమైనీ లేడు, ఆ కీలకమైన నాయకులు ఎవరూ లేరు. పెజెష్కియన్కి నిజానికి తెలియని పరిస్థితి. ముస్తఫాతో కాంటాక్ట్ చేయాలంటే ఎక్కడ ఉన్నాడో తెలియాలి, సీక్రెట్ పొజిషన్ లో, రష్యాలో ట్రీట్మెంట్ లో ఉన్నాడని చెప్తారు, కోమాలో ఉన్నాడని ఇరాన్ ఏమో డినై చేస్తుంది. ఎగ్జాక్ట్లీ. సో ఇప్పుడు మాట్లాడితే ఎవరితో మాట్లాడాలి? అరాక్చి ఒకటితోనే మాట్లాడాలి. అరాక్చి ఒకడే పూర్తి డిసిషన్స్ తీసుకునే పరిస్థితిలో కూడా ఉన్నాడు ఫారెన్ మినిస్టర్. ఇప్పుడు నెక్స్ట్ టార్గెట్ ఆయనే, ఎందుకంటే ఫ్రీక్వెంట్ కనిపిస్తున్నాడు చేసిన ఇజ్రాయెల్ చేసిన. సో ఒకవేళ అరాక్చిని కనుక కొడితే మాత్రం ఇంకా అసలు పాయింట్ ఆఫ్ అయిపోయింది. ఒక టెర్రరిస్ట్ నేషన్ అని వీళ్ళు కరెక్ట్ గా క్లియర్ చేసుకోవాలి. మనం ఇప్పుడు ఎన్ని ఫ్యాక్షన్స్ తో డిస్కస్ చేస్తారు, ఎలా జరుగుతుంది, 30 మంది చేయాలి. సో దట్ ఇస్ అ ప్రాబ్లం. సో ఇప్పుడు ఫ్రాన్స్ కూడా ఏం చేసి, ఫ్రాన్స్కి అందుకే మనం కూడా భారతదేశం ఏం చేసింది, బ్యాక్ అండ్ ఛానల్స్లో అరాచీ తోటి మాట్లాడడము
అండ్ నరేంద్ర మోదీ గారు పెజెస్కియన్తో మాట్లాడడము, అరాచి తోటి జయశంకర్ గారు మాట్లాడడము, బ్యాక్ ఎండ్ ఛానల్స్ తోటే మనం కొంచెం చర్చల ద్వారానే దీన్ని మనం ఈ సమస్యకు పరిష్కరించుకోవచ్చు అనుకున్నాము. ఆల్రెడీ ఒక 4 వెజల్స్ బయటకు వచ్చాయి. ఇంకా మిగిలినటువంటి 22 వెజల్స్ వాటిని కూడా బయటకు తీసుకురావడానికి అంగీకరించింది అని మనకి ఇప్పుడే నిన్ననే ఒక సమాచారం కూడా వచ్చింది. దాన్ని బయటకైతే ప్రకటించట్లేదు. ప్రకటించి మనం చేసి దాని ఏదో పెద్ద ప్రచారంలోకి తీసుకొస్తే అది మళ్ళీ ఇరాన్కి ఇబ్బంది అయ్యే పరిస్థితి ఉండకుండా ఉండడం కోసం మన షిప్స్ మనకు రావాలి, వెనకాల నుంచి మాట్లాడుకొని మనం తెచ్చుకుందాం అనే దాంట్లో మనం ఉన్నాం. మనం ఎన్ని ఉన్నాయి సార్? 22 ఉన్నాయి. ఇప్పుడు 22లో 4-6 వచ్చేసినాయి. 4 వచ్చేసాయి. 24 ఉన్నాయి. సారీ 24 ఉన్నాయి ఇప్పుడు. సో అందులో ఇంకో 2 వదిలేస్తారు, మెల్లమెల్లగా తెప్పించేసుకోవాలి అవన్నీ. యా ఎగ్జాక్ట్లీ. సో మెల్లమెల్లగా వచ్చేస్తాయి. వాటి మీద మనం చర్చ జరుగుతున్నాం. సో సేమ్ టైం ఫ్రాన్స్ వార్షిప్స్ని పంపించి మనం తెచ్చుకునే పరిస్థితి మనం ఎస్కలేట్ అయితే అనవసరంగా ఇప్పుడు మనం రంగంలోకి దిగాల్సి వస్తుంది అని ఫ్రాన్స్ భయపడుతుంది. యూరోపియన్ కంట్రీస్ చాలా వరకు అదే భయపడుతున్నాయి. ఓకే, సో ఇట్లాంటి టైంలో బ్యాక్ ఎండ్ ఛానల్ వాళ్ళు కూడా ఏమంటున్నారంటే కామ్ డౌన్ అవ్వాలి, సిచ్యువేషన్ కామ్ అవ్వాలి, కొంచెం దీన్ని సర్దుబాటు చేసే పరిస్థితిలోకి వెళ్ళాలి, డీఎస్కలేషన్ జరగాలి, ఇవన్నీ యూరోపియన్ కంట్రీస్ మాట్లాడుతున్నారు. సో నాటో దేశాలు రావాలి అని డొనాల్డ్ ట్రంప్ చెప్పాడు, రావట్లేదు, మేము రాము అని చెప్పారు, చెప్పేశారు క్లియర్గా. సో నాటో దేశాలు రావన్న తర్వాత ఇప్పుడు ఈవెన్ డొనాల్డ్ ట్రంప్ కూడా ఏమైందంటే నాటో దేశాలు రాకపోవడం ఇంత దారుణం మీద మా డబ్బులన్నీ మీరు తీసుకున్నారు, నేటోకి మేము డబ్బులు ఇచ్చాము, మేమే మీకు ఎప్పుడు సపోర్ట్ చేస్తూ వచ్చాము, మా సపోర్ట్కి మీరు ఎప్పుడూ నిలబడలేదు, ఇవన్నీ మాట్లాడుతున్నాడు డొనాల్డ్ ట్రంప్. అఫ్కోర్స్ డొనాల్డ్ ట్రంప్ ఇప్పుడు కాదు, మొదటి నుంచి కూడా ఆయన భావన ఏంటంటే నేటో కానీ లేకపోతే WHO కానీ యునైటెడ్ నేషన్స్ కానివ్వండి, UNSC ఏదైనా ఈ IMF ఇట్లాంటివన్నీ కూడా మనం డబ్బులు ఇస్తుంటే వీళ్ళు నడిపిస్తున్నారు, సో మనకు మాత్రం ఏ సహాయం చేయట్లేదు, వీళ్ళ వల్ల ఏ ఉపయోగం లేదు అనే ఒక భావనలోనే డొనాల్డ్ ట్రంప్ ఉన్నాడు, ప్రచారంలో చెప్పిన మాటలు ఇవన్నీ. సో ఇప్పుడు అదే అమలు పరుస్తూ ఉన్నాడు. ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే నేటో వెనక్కి వెళ్ళిపోయింది, ఓకే, హార్ముజ్ బయటకు రాకపోతే పెద్ద ఎనర్జీ క్రైసిస్ వస్తుంది. సరే, ఎనర్జీ క్రైసిస్ వల్ల అమెరికాకి ఏం నష్టం? నిజానికి మాట్లాడితే ఆయిల్ ట్రేడ్ గల్ఫ్ నుంచి అమెరికాకు వచ్చేది 3 to 5%. వాళ్ళ షిప్మెంట్స్ 3 to 5% డిపెండెన్సీ ఉంది. నిజానికి యూరోపియన్ దేశాలకి ఎక్కువ డిపెండెన్సీ ఉంది, ఏషియన్ కంట్రీస్కి ఎక్కువ డిపెండెన్సీ ఉంది. బట్ అయినా ఇది అమెరికా ఎందుకు దీన్ని సీరియస్గా తీసుకుంది అని అంటే, ఇప్పుడు ఇలాగే కంటిన్యూ అవుతే, ఇప్పుడు హార్ముజ్ని కనుక అమెరికా ఓపెన్ చేయకపోతే యుఎస్కి ఏమవుతుందంటే డాలర్కి విఘాతం. ఆల్రెడీ ఇరాన్ స్టేట్మెంట్ ఇచ్చింది, యువాన్స్లో మీరు ట్రేడ్ చేయండి, మేము వదిలేస్తామంటున్నారు, పర్మిషన్ ఇస్తామంటున్నారు ఇక్కడ పోవడానికి, చైనా యువాన్లో. రెండోది ఏంటంటే ఇప్పుడు అమెరికా కనుక సపోర్ట్ చేయకుండా, అక్కడేం యుద్ధం చేయకుండా, అక్కడేం హార్ముజ్ మీద దాడి చేయకుండా కామ్గా కూర్చుంటే, ఒకవేళ అక్కడ ఎటువంటి అలయన్సెస్ వస్తాయో తెలియదు. ఇప్పుడు యూరోపియన్ దేశాలు, చైనా, రష్యా, లేకపోతే గల్ఫ్ దేశాలు, వీళ్ళు ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటారో తెలియదు. అది ఊహించడానికి. వన్స్ పెట్రో డాలర్ గనక ఇష్యూ మొదలైతే, అంటే డాలర్తో పెగ్గైనటువంటి పెట్రోల్ని కనుక పక్కకు జరిపి పెట్రోల్ కనుక వేరే దాంట్లోకి వెళ్ళిపోతే డాలర్ కొలాప్స్ అవుతుంది, యుఎస్ ఎకానమీ కొలాప్స్ అవుతుంది. సో హీ డజంట్ వాంట్ దట్, సో హీ హ్యాస్ టు యాక్ట్. అదర్వైజ్ ఏముంది, 3 to 5%లో పెద్దగా ఏం కాదు, 3 to 5% ఆయిల్ ట్రేడ్ కాకిరెట్ట వాళ్ళకి. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు అందుకోసం వాళ్ళు ఖచ్చితంగా చేయాల్సి వస్తుంది. అందుకే ఇప్పుడు బంకర్ బస్టర్ బాంబ్స్ పెట్టి 5,000 pounds మిజైల్స్ కొట్టారట. 5,000 pounds పేలోడ్స్ పెట్టి బంకర్ బస్టర్ బాంబ్స్ కొట్టారు. సో కోస్టల్ లైన్ కొట్టేసి, యా ఎగ్జాక్ట్లీ, ఆ హార్ముజ్ దగ్గర ఉన్నటువంటి వాళ్ళ న్యూక్లియర్ అసెట్స్ ఏవో చెప్తున్నారు, బేసెస్ అంటున్నారు. ఎగ్జాక్ట్లీ మనం లాస్ట్ టైం మనం మాట్లాడుకున్న బందర్ అబ్బాస్కి కొంచెం లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్ ఉన్నటువంటి ప్రాంతాలని, ఈస్ట్ వైపు, వెస్ట్ వైపు ఉన్నటువంటి ప్రాంతాలన్నిటి మీద దాడులు చేశారంట. 5,000 pounds పేలోడ్స్ని క్యారీ చేశారని తెలుసు, అంటే బికాజ్ చాలా ఎక్కువ మొత్తమే అది. సో దానివల్ల ఎటువంటి ఇంపాక్ట్ ఉంటుంది, ఏం జరిగింది, ఎంత నష్టం జరిగింది, ఇవన్నీ మనం చూడాల్సి ఉంది. ఇందులో ఇంకొక అంశం ఏంటంటే గల్ఫ్ దేశాలు, ఇప్పుడు గల్ఫ్ దేశాల పరిస్థితి ఏంటి అని అంటే, వాళ్ళ పరిస్థితి ఎలా ఉందంటే, డొనాల్డ్ ట్రంప్ అటాక్ చేశాడు, యుద్ధంలోకి దిగాడు, ఇజ్రాయెల్ యుద్ధ రంగంలోకి దిగింది, ఇటువైపు గల్ఫ్ దేశాల మీద వాళ్ళు దాడులు చేశారు. సో ఇప్పుడు గల్ఫ్ దేశాలు రిటాలియేట్ చేసే పరిస్థితిలో లేవు. వన్స్ గల్ఫ్ దేశాలు కనుక రిటాలియేట్ చేస్తే, మనం లాస్ట్ టైం కూడా మాట్లాడుకున్నాం, ఇప్పుడు గల్ఫ్ దేశాలు కనుక యుద్ధంలో దిగితే క్వైట్గా డొనాల్డ్ ట్రంప్ వెనక్కి జరుగుతాడు. ఓకే, క్వైట్గా డొనాల్డ్ ట్రంప్ వెనక్కి జరిపి మీరు యుద్ధం చేసుకోండి, మీకు కావాలంటే సపోర్ట్ చేస్తామంటాడు, ఇద్దరికి సపోర్ట్ చేస్తాం. సో అప్పుడు ఏమవుద్దంటే గల్ఫ్ దేశాలు పూర్తిగా చిన్నాభిన్నం అవుతాయి. అది వాళ్ళకి ఇష్టం లేదు. సో వాళ్ళు ఇప్పుడు ఏం చెప్తున్నారంటే, మేము యుద్ధ రంగంలోకి దిగము,
కానీ మీరు స్టార్ట్ చేసిన యుద్ధాన్ని మీరే క్లియర్ చేయండి. వాళ్ళు ఇప్పుడు గల్ఫ్ నుంచి వచ్చినటువంటి స్టేట్మెంట్ ఇది, మీరే పూర్తిగా క్లియర్ చేయండి. మీరు ఇప్పుడు ఇరాన్ మీద దాడి చేశారు, సగం సగం దాన్ని వదిలేస్తే ఇప్పుడు మాకు చాలా సమస్యగా మారుతుంది, పూర్తిగా క్లోజ్ చేయండి అని చెప్పి గల్ఫ్ దేశాలు చెబుతున్నాయని మనకు వార్తా కథనాలు వస్తున్నాయి. సో ఇప్పుడు మీరు అయితే పూర్తిగా క్లియర్ చేయండి, లేదంటే ఏదో ఒకటి చర్చలో జరిపి ఆపేసేయండి. సో ఇప్పుడు చర్చలు జరిపే పరిస్థితిలో డొనాల్డ్ ట్రంప్ ఉండడు ఆబ్వియస్లీ. సో ఆయన ఇప్పుడు ఏం చేస్తాడు? సో ఇప్పుడు అందుకే ఇప్పుడు బంకర్ బస్టర్ బాంబ్స్ పెట్టి వాట్ ఎవర్ B2 బాంబర్స్ పెట్టేసుకొని కొట్టి ఇప్పుడు మొత్తానికి ఆ హార్ముజ్ని క్లియర్ చేయడం కోసం ఆర్మీ ద్వారా లేదా మిలిటరీ ఆపరేషన్ ద్వారానే సాధ్యమని డొనాల్డ్ ట్రంప్ భావిస్తున్నాడు అనడానికే ఇప్పుడు ఈ ఉదాహరణ. సరే, ఇది ఇంకొక పాయింట్ కూడా వినిపిస్తుంది ఏంటంటే, ఒక 2-3 రోజులు ఇట్లాంటి అటాక్స్ చేసి ఆ తర్వాత వదిలేస్తాడేమో. ఓకే, అసలు మొత్తానికే అసలు ఏమీ అటాక్ చేయకుండానే వెనక్కి తిరిగాడు అమెరికా అంటే అదొక పెద్ద నెగటివ్ మెసేజ్ రాకుండా, కొంచెం 2-3 రోజులు అటాక్స్ చేసి అక్కడ B2 బాంబర్స్ తోటి కొంచెం విధ్వంసం చేసి ఆ తర్వాత మళ్ళీ చర్చలకు రావడానికి, వాళ్ళు ఏమైనా చర్చలకు వస్తే అప్పుడు ఒక నెగోషియేషన్స్లోకి వెళ్ళడానికి ఆస్కారం ఉండే విధంగా ఒక ఎగ్జిట్ ప్లాన్ పెట్టుకున్నాడేమో అని కూడా కొంతమంది వ్యాఖ్యానిస్తున్నారు. సో ఓవరాల్గా చెప్పాలంటే గల్ఫ్ దేశాలకి అయితే దీనికి పూర్తి లాజికల్ కంక్లూజన్ కావాలి, లేదా డైలాగ్ కూర్చోవాలి, దీనికి ఒక సెట్ చేయాలి. లేకపోతే ఏమవుతుంది వాళ్ళకి ఇప్పుడు గొడవ ఏంటంటే అండి, సౌదీకి ఇప్పుడు పర్షియన్ గల్ఫ్ ఉంది కదా, పర్షియన్ గల్ఫ్ నుంచి మీరు రెడ్ సీలోకి వాళ్ళకు పైప్ లైన్ ఉంది, పర్షియన్ గల్ఫ్ నుంచి రెడ్ సీకి. సో అందులో పైప్ లైన్లో చాలా తక్కువనే వస్తుంది, ఎక్కువ మనం తీసుకురాలి, షిప్మెంట్లో తీసుకొచ్చినంత ట్రేడ్ చేయలేరు, ఆయిల్ని పంపించలేరు, ఎగుమతులు జరగలేవు. సో అదొకటి ఉంది. అండ్ UAE నుంచి ఇటువైపు ఒమన్ గల్ఫ్లోకి వచ్చేటువంటి ఒక పైప్ లైన్ ఉంది, స్ట్రేట్ ఆఫ్ ఎడెన్ కాదు, ఇటు పైకి అంటే ఒమన్ వైపు వచ్చేది, సో అరేబియన్ ఓషన్లోకి కలిపేది. సో ఈ రెండు ఉన్నాయి. పైప్ లైన్స్తో ఏమీ అవ్వదు. ఇప్పుడు దీంట్లో ఇంకొక ఆల్టర్నేటివ్ కూడా ఎమర్జ్ అయింది, ఇది చాలా సంవత్సరాల నుంచి ఉన్నదే, ఇప్పుడు మళ్ళీ ఎమర్జ్ అయిన ఆల్టర్నేటివ్ ఏంటంటే, యాక్చువల్లీ UAEకి అండ్ ఒమన్కి మధ్యలో ఒక పెనిన్సులా ఉంటుంది, అక్కడ ఒక ఆర్టిఫిషియల్గా ఒక కెనాల్ నిర్మించాలి, లైక్ సూయిజ్ కెనాల్ నిర్మించినట్టుగా ఇక్కడ ఒక కెనాల్ నిర్మించాలనే ఒక చర్చ కూడా నడుస్తోంది. అంటే పైకి ఉన్నటువంటి హార్ముజ్ ఈ ప్రతిష్టంభన కంటిన్యూ అవుతున్న క్రమంలో దానికి చాలా ఖర్చు అవుతుంది, $100 బిలియన్ దాకా ఖర్చు అవుతుందంట. సో మరి అంత దూరం వెళ్తారా? సో ఇప్పుడు దీన్ని ఈజీగా సమసిపోయే విధంగానే దీన్ని ఏమైనా ఒక చర్చల ద్వారా దీనికి ఒక క్లారిటీ తెచ్చుకుంటారా? ఇట్లాంటి క్వశ్చన్స్ నడుస్తున్నాయి. సో అమెరికా ఇవాళ దాడి చేసినంత మాత్రాన ఇరాన్ ఏమో వెనక్కి తగ్గుతున్న పరిస్థితి కూడా లేదు, ఇరాన్ ఎస్టాబ్లిష్మెంటే పూర్తిగా లేదు, ఇక్కడ ఎవరితో చర్చలు జరపాలనే క్వశ్చన్ కూడా ఉంటుంది, ఎస్టాబ్లిష్మెంట్తో చర్చలు జరపాలి. అండ్ ఇరాన్ వినట్లేదు కూడా, ఇరాన్ కూడా చాలా క్లియర్గా అసలు చర్చలు అనేది ఉండవు అన్నట్టుగా వాళ్ళు మాట్లాడుతున్నారు.